మిక్స్డ్ వెజ్ పకోడీ. మిక్స్డ్ వెజిటబుల్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. శనగపిండి, బియ్యం పిండి, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉప్పు, జీలకర్ర, పసుపు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే క్యారెట్ తీసుకున్నాము, బీట్రూట్ తీసుకున్నాము, 2 దుంపకూరలు, అలాగే ఉల్లిపాయ, అది కూడా దుంపకూర కిందే వస్తుంది, భూమిలోంచి వస్తుంది కాబట్టి క్యాప్సికమ్, క్యాబేజ్ తీసుకున్నాము. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ వెజిటబుల్స్. మనకి క్యాబేజ్ అనేది సల్ఫర్ కాంపౌండ్స్ ఉన్నటువంటి వెజిటబుల్ అనమాట. అది మనకి స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఇమ్యూనిటీ చక్కగా పెంచుతుంది. అలాగే క్యారెట్, బీట్రూట్, వీటిలో క్యారెటినాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మనకి ఆరోగ్యానికి చాలా 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 ఉపయోగపడుతూ ఉంటాయి. క్యాప్సికమ్ అనేది రుచి ఇస్తుంది, అట్ ద సేమ్ టైం వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్లో వైటమిన్ సి ఉంటుంది. వీటన్నిటికీ కంపేర్ చేసుకుంటే మనకి ఈ క్యాప్సికంలో వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది. ఏ కర్రీలోనన్నా మనము ఇది ఒక చిన్న ముక్క, 2-3 ముక్కలు యాడ్ చేసినా కానీ చక్కటి ఫ్లేవర్ ఉంటుంది. అఫ్కోర్స్ సలాడ్స్లో కూడా మనం దీన్ని చక్కగా ఉపయోగించుతాం. సో వీటిలన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకొని పకోడీ రెడీ చేసేసుకుందాం. సో 1 by 1 ఫస్ట్ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేస్తాను. ఆల్రెడీ క్యారెట్ కట్ చేస్తుంది కాబట్టి క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యాబేజ్ కూడా చక్కగా కట్ చేసేసింది. ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం సన్నగా కూడా మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో 2-3 రకాల వెజిటబుల్స్ మనం ఇక్కడ ఉపయోగించుతున్నాం. నెక్స్ట్ బీట్రూట్ని కట్ చేసుకుందాం. సో వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పకోడీ చేసుకుంటే బాగుంటుంది. ముక్కల్లాగా ఉంటేనే బాగుంటుంది. కొందరికి ఏంటంటే టూ మెనీ వెజిటబుల్స్ అలా కనిపించకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని చక్కగా గ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చక్కగా తురిమేసేసి బీట్రూట్ని తురిమేసేయచ్చు, అలాగే క్యారెట్ని కూడా తురిమేసేయచ్చు. ఎక్కువ వెజిటబుల్స్ కనిపించవు, కానీ అఫ్కోర్స్ మనం అనుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. సో బీట్రూట్ కూడా కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కష్టమే, దుంపకూరలు గట్టిగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికమ్, చూడండి ఇలా పింక్ కలర్లో వచ్చేసింది. బీట్రూట్ మనము కట్ చేసుకున్నాం కదా. సో క్యాప్సికమ్ని ఇలాగా, ఇది మోస్ట్ ఈజియెస్ట్. దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది క్యాప్సికంలో. మంచి ఫ్లేవరింగ్ ఏజెంట్ ఇది. సో క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత 2 ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి కదా ఫ్లేవర్స్. కాదంటే పచ్చిమిరపకాయ చాలా ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, దీన్ని ఫైన్గా కట్ చేసేద్దాం. ఇలా ఫైన్గా కట్ చేస్తే చక్కగా అంతా మిక్స్ అయ్యి ఆ కారం అనేది కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. సో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా. దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని మనము స్టవ్ వెలిగించుకుని ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మిక్స్ అవ్వగానే మనము చక్కగా వెంటనే పకోడీ వేసుకోవటానికి ఉంటుంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్యాన్ హీట్ అయ్యి నెక్స్ట్ మనము ఆయిల్ యాడ్ చేద్దాం. కొంచెం అంత హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ చక్కగా హీట్ అయ్యే లోపల మనం పకోడీ మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాం. సో చక్కగా ఆయిల్ రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ అన్ని వెజిటబుల్స్ రెడీ చేసుకున్నాం మనము. నెక్స్ట్ ఏం చేద్దామంటే 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము.
ఇక్కడ ఒక మంచి ఫ్లేవర్ రావటానికి, ఈ పకోడీకి మంచి ఫ్లేవర్ రావటానికి చీజ్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ చీజ్, తర్వాత శనగపిండి, ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ బియ్యం పిండి, ఎందుకంటే ఇది మంచి క్రిస్పీనెస్ రావాలన్నమాట, అందుకోసమని బియ్యం పిండి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఉప్పు, సరిపడ్డ ఉప్పు. ఫస్ట్ వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చీజ్ కూడా ఉంది కదా, చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత వాటరు కొద్దిగా, చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు పకోడీ మిశ్రమం రెడీ చేసేసుకుందాం. ఆ చీజ్ తర్వాత ఈ పిండిలు అన్నీ చక్కగా అంటుకోవాలన్నమాట. అందుకని ఫస్ట్ డ్రైగా మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అన్ని వెజిటబుల్స్ మనం ఇక్కడ తీసుకునే వేరే డిఫరెంట్ వెజిటబుల్స్, మీరు డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. క్యాబేజ్ బదులు కాలీఫ్లవర్ ఉపయోగించుకోవచ్చు, బీన్స్ యూజ్ చేయొచ్చు, టమాటోస్ కూడా ఉపయోగించుకోవచ్చు. లోపల గుజ్జు, ఆ గింజలు అన్నీ తీసేసి టమాటోస్ కూడా ఉపయోగించుకోవచ్చు. చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఆయిల్ ఇంకొంచెం హీట్ అయిన తర్వాత మనం పకోడీలు వేసేసుకుందాం. మనకి చక్కగా నూనె చక్కగా కాగిన తర్వాత పకోడీలు వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి, వెంటనే కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఎక్కువ పిండి కాకుండా జస్ట్ పిండి ఇలా అంటుకునేటట్టుగా మనకి ఉంటే సరిపోతుంది. వెజిటబుల్స్ ఎక్కువ తినని వాళ్ళకి ఇలా మిక్స్డ్గా తయారు చేసి చక్కటి స్నాక్ ఇస్తే, ముఖ్యంగా పిల్లలు వెజిటబుల్స్ తీసుకోమంటే చాలా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా వెరైటీగా ఒక చక్కటి స్నాక్, మిక్స్డ్ వెజిటబుల్ స్నాక్ ఇస్తే కనుక చక్కగా తీసేసుకుంటారు. సో మనకి ఈ వెజిటేబుల్స్ చక్కగా వేగే వరకు మనం దీన్ని వేయించేసుకుని తర్వాత తీసేయచ్చు. చల్లారిన తర్వాత చక్కగా క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట. సో మిక్స్డ్ వెజిటబుల్స్ కాబట్టి చక్కగా కలర్ఫుల్గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే బీట్రూట్ కలర్ చక్కగా ఉంది.